రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఆ నియోజకవర్గంలో మాజీ IAS ఎంత స్పీడ్గా పాలిటిక్స్ లోకి వచ్చారో అంతే స్పీడ్గా ఎగ్జిట్ కొట్టేశారు. ఈ పాలిటిక్స్ నా వల్ల కాదు బాబోయ్ అంటూ 6 నెలలకే చేతులెత్తేశారు. ఇప్పుడు అక్కడ వైసీపీకి దిక్కు లేకుండా పోయిందంట. ఎవరి చేతికి పగ్గాలని జోరుగా చర్చ జరుగుతున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ IAS అధికారి ఇంతియాజ్ అహ్మద్ అప్పట్లో టాక్ ఆఫ్ ది పొలిటికల్ సర్కిల్స్ అయ్యారు. టైం కలిసి రాలేదు గానీ లేదంటే అసెంబ్లీలో అధ్యక్ష అనేవారు ఆయన. తాను IASకి రాజీనామా చేసిన టైం బాగోలేదో, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ముహూర్తమే బ్యాడో గానీ పాపం ఎమ్మెల్యే కావాలనుకున్న ఇంతియాజ్ ఆశలు అడియాసలయ్యాయి. పోనీ పొలిటికల్గా స్టాండ్ అయితే రాబోయే రోజుల్లో అయినా ఖద్దరు డ్రెస్ కలిసి వస్తుందనుకున్న 6 నెలల్లోనే ఈ పాలిటిక్స్ వద్దురా బాబు అనుకునేలా అయిందట పరిస్థితి. రాజకీయం చేయడం అంటే అధికారిగా ఉంటూ సిబ్బందిపైన, కింది స్థాయి అధికారులపైన పెత్తనం చేసినంత ఈజీ కాదని తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టలేదట ఈ మాజీ IASకు. అందుకే ఇక పాలిటిక్స్కు రామ్ అని చెప్పేశారాయన. ఇక వైసీపీతో కూడా దాదాపు కటిఫైనట్టారని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఇప్పుడు కర్నూలు వైసీపీకి మరో నాయకుడు కావాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి ఇక్కడ నాయకుడు లేకుండా పోయాడు. ఓడిపోయిన ఇంతియాజ్ చుట్టపు చూపులా వచ్చిపోతున్నారట. అసలు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారా లేదా అన్నది కూడా క్యాడర్కు అంతుబట్టడం లేదట. ఇక మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎక్కువగా హైదరాబాద్లోనే గడిపేస్తున్నారు. దీంతో ఇప్పుడు కర్నూలు వైసీపీ పగ్గాలు ఎవరికిస్తారనే చర్చ జరుగుతోంది. వాస్తవంగా ఈ టికెట్ను మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి భార్య SV విజయ మనోహరి ఆశించారు. కానీ సామాజిక సమీకరణల కోణంలో ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వైసీపీ టికెట్ ఆశించిన అధిష్టానం ఇంతియాజ్ అహ్మద్ను తెర మీదకు తెచ్చింది. రోజుల వ్యవధిలోనే ఆయన IASకు రాజీనామా చేయడం, పార్టీ టికెట్ దక్కించుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు ఆయన ఓడిపోవడమే గాక పార్టీకి కూడా దూరమయ్యారు. ఇప్పుడిక సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి విజయ మనోహరి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. SV మోహన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కర్నూలు పగ్గాలు కూడా ఆ కుటుంబానికి ఇవ్వడానికి అధిష్టానానికి అభ్యంతరం లేకుంటే ఆమెకే ఇన్ఛార్జి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని టాక్. అటు కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఇన్ఛార్జి బాధ్యతలపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇక నుంచి కర్నూలులో ఎక్కువ కాలం ఉంటారని సన్నిహితులతో చెబుతున్నారట హఫీజ్ ఖాన్. మాజీ ఎమ్మెల్యేల్లో చాలామంది హైదరాబాద్లో ఉంటూ నియోజకవర్గానికి వస్తూ వెళుతున్నారని, తనపై మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారట ఆయన. దీంతో కర్నూలు వైసీపీకి ఇప్పుడు పెద్ద దిక్కెవరన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో.